మొత్తానికి ఐ బొమ్మ ఇమ్మాడి రవిని ఏదైతే అరెస్ట్ చేశారు, క్రోనలాజికల్ ఆర్డర్లో కంప్లీట్గా మళ్ళీ మాట్లాడుకుంటూ పోతే సినిమా ఇండస్ట్రీకి పైరసీ అనేది ఒక భూతం లాంటిది, అందరికీ తెలిసిన విషయమే. రీజన్ సినిమా జీవితమే అంటే రిలీజ్ అయిన తర్వాత దాని జీవితం 3 రోజులే, ఫ్రైడే సాటర్డే సండే. ఎంత కష్టపడన్నా తిని ఎన్ని గ్లిమ్స్ రిలీజ్ చేసుకొని ఆడియో అని సినిమా వాయిదా పడింది, ఆ పాట ఈ పాట, ఫస్ట్ సింగిల్ సెకండ్ సింగిల్, గ్లిమ్స్, హీరోలకు హీరోయిన్లకు, ఆ పోస్టరు ఈ పోస్టరు ఇవన్నీ రిలీజ్ చేసుకున్నా కూడా ఒక పెద్ద ఈవెంట్, మళ్ళీ దానికో ఖర్చు, ఊరంతా పోస్టర్లు దానికో ఖర్చు, ప్రమోషన్స్ పాపం దానికో ఖర్చు, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అని అతని ఇదనన్నీ తిరిగి చివరికి ఆ కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఒకరోజు రిలీజ్ అయిపోతుంది. ఆ రోజు కూడా మళ్ళీ పబ్లిక్ టాక్ ఎలా ఉంది ఏంటి అదొక టెన్షన్. తర్వాత ఒకవేళ సక్సెస్ అయితే సక్సెస్ మీట్, లేదా థియేటర్ల చుట్టూ చేతులు ఒప్పుకుంటూ తిరగడం, ఎంత కష్టపడతారు. ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో సెట్ చేసేవాళ్ళు లేరు. చాలా సింపుల్గా కొంచెం వేసేసి గ్రీన్ మ్యాట్ వేసి దాంట్లో తీసేస్తున్నారు. మొత్తం టెక్నికల్ వర్క్ ఎక్కువైపోయింది. ఒకప్పుడు మొలలు కొట్టేవాళ్ళు, తాళ్ళు కట్టేవాళ్ళు, ఇప్పుడు లేరు. కాస్ట్యూమ్స్ కూడా అన్నీ ఆల్మోస్ట్ రెడీమేడ్ అయిపోయాయి. ఒకప్పటి కాస్ట్యూమర్స్ కుట్టేవాళ్ళు లేరు. ఇంకా చాలా వరకు తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే అంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ పెరిగిపోయేసరికి ప్రొడక్షన్ ఫుడ్ కూడా ఈవెన్ మోస్ట్లీ హీరో హీరోయిన్ల కన్నా పెద్ద ఆర్టిస్టులకు పార్సల్సే వస్తాయి అక్కడిక్కడి నుంచి. ఇట్లా క్యాబ్స్, ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అక్కడ ఉండేది, ఇప్పుడు బయట వేరే క్యాబ్స్ వచ్చేసాయి. అండ్ ఈవెన్ డబ్బింగ్ స్టూడియోలు, రికార్డింగ్ స్టూడియోలు అవన్నీ అడ్వాన్స్డ్ అయిపోయాయి, పాతవి ఏవీ లేవు. ఎడిటింగ్, టెక్నికల్ వర్క్ అంతా, డిఐ వర్క్ ఇవన్నీ కూడా అప్డేటెడ్ వెర్షన్స్ వచ్చేసాయి, వాళ్ళకి పనులు లేవు. అట్లా చాలామంది ఇంటి పట్టు నుండి కెమెరామెన్లు కానీ, మేకప్ ఆర్టిస్టులు కానీ, ఎందుకంటే ఒకప్పుడు మేకప్ మ్యాన్, కంపెనీ మేకప్ మ్యాన్ వచ్చి ఏ వేషధారుడికి ఆ పాత్రకి రంగేసేవాడు. ఇప్పుడు ఎవరి ఓన్ మేకప్స్ వాళ్ళు తెచ్చేసుకుంటున్నారు, ఎవరి స్కిన్కి తగ్గట్టు అందరికి వచ్చేసాయి అన్ని పనులు. ఇట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఎన్నో ఉద్యోగాలు ఇండస్ట్రీ కోల్పోతూ వస్తుంటే, అంటే రాను టెక్నాలజీ పెరిగే కొద్దీ ఈ టైంలో అసలు సినిమాయే లేకుండా చేయడం అనేది చాలా తప్పు. 3 రోజుల్లో పెట్టిన 100 కోట్లో, 50 కోట్లో, 500 కోట్లో వెనక్కి తెచ్చుకోవాల్సిన నిర్మాత మొదటి రోజే ఆ సినిమా ఆన్లైన్లో వచ్చింది, అందరూ ఫోన్లు తీసి అలా తెగ చూసేస్తున్నారు అంటే అంతకు మించిన నొప్పి ఇంకొకటి ఉండదు. సో మొత్తానికి ఐ బొమ్మ, బప్పం తెలుగు పేర్లే కదా ఇవి. సో చాలా చాకచక్యంగా పట్టుకోగలిగారు. ఈ అబ్బాయికి ఒక తండ్రి ఉన్నాడు వైజాగ్లో, ఎంవిపి కాలనీలో ఒక హౌస్ ఉందంట. అయినప్పటికీ వాళ్ళ తండ్రి చాలా పేదగా బతుకుతున్నాడు. అంటే 3 పూటలు తింటాడో లేదో కూడా తెలియదు అన్నట్టుగా తన జీవితం ఉంది. ఇతన్నేమో పట్టుకున్న వెంటనే అకౌంట్లో 3 కోట్లు సీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ ఆవిడ 2019లోనో ఎప్పుడో 18లోనో పెళ్లి చేసుకున్నారు. తర్వాత విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. కుకట్పల్లి సైడ్ ఏదో ఎక్కడో చిన్న ఫ్లాట్ ఏదో ఉందంట. విడాకుల పని మీదో ఏ పని మీద మొత్తానికైతే వచ్చాడు. దేవుడి దయ వల్ల పోలీసులు వెంటనే పట్టుకోగలిగారు. ఇప్పుడు అతన్ని దులుపుతున్న కొద్దీ చరిత్ర బయటకు వస్తూనే ఉంది. ఇంచుమించు ఒక 110 సైట్స్ కొన్నాడట. అంటే ఓటీ బ్లాక్ చేస్తే ఓటీ బ్లాక్ చేస్తే ఓ దానికి హ్యాక్ అయితే ఇంకోటి, వెంటనే యూపీ అడ్రస్లు మార్చేసుకుంటూ కార్యకలాపాలు సాగించేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత 65 సైట్స్ ఆల్రెడీ ఇప్పటివరకు మొత్తానికి తీయించేశారు పోలీసులు. వేరే దేశాల్లో 1000కి పైగా హ్యాకర్లు ఇతనికి సపోర్టర్స్, వాళ్ళందరికీ డాలర్స్ రూపంలో క్రిప్టో కరెన్సీకి చేంజ్ చేసి, క్రిప్టో కరెన్సీని ఇంకో దానికి చేంజ్ చేసి, అట్లా థర్డ్ పార్టీ యాప్ నుంచి ఐఎన్ఆర్ డబ్బులు వేసేవాడు. వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో ఇతనికి హై క్వాలిటీ వీడియోలు తీసి పంపాలి, అతను దాంట్లో అప్లోడ్ చేయాలి. క్వాలిటీని తగ్గట్టు వాళ్ళకి డాలర్స్ పంచేవాడు. నెక్స్ట్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసేవాడు. 1x 2x బెట్, 1 విన్, ఇంకేవేవో ఇలా. ఈ టైప్ ఆఫ్ హ్యాకర్ చెప్పాలి అంటే ఇట్లా బాగా సంపాదించుకుందాం అనుకున్నాడు. యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీ వాడు పెట్టాడులే, కానీ మనోడికి ఈ తెలివితేటలు ఎక్కువ అయ్యేసరికి దాన్ని ఆ రకంగా ఏదో డబ్బులు సంపాదించుకుందామని యూటిలైజ్ చేసుకున్నాడు. సరే చేసుకున్నాడు, మొత్తానికైతే దొరికాడు. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? సరే ఇండస్ట్రీయా బాగుపడింది, నెక్స్ట్ ఏంటి అంటే ఇతను మంచి హ్యాకర్. యాక్చువల్గా చెప్పాలి అంటే ఇతన్ని మనం వాడుకోవచ్చు. అంటే లైక్ మన సెక్యూరిటీ సిస్టమ్స్లో
ఇంకా ఇప్పుడు ఇతన్ని హెల్ప్ తీసుకొని నెక్స్ట్ ఇంకేమైనా బెట్టింగ్ యాప్స్ లాంటివి వాటిని మనం తెచ్చుకోవచ్చు నెంబర్ 1. అండ్ మన ఆన్లైన్ అకౌంట్లలో ఈ క్లిక్ చేయండి అని చెప్పేసి క్లిక్ చేయగానే ఓటీపీలు వచ్చి డబ్బులు పోతున్నాయి కదా, అలాంటి సైబర్ నేరగాళ్ళని కూడా ఇతని ద్వారా పట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అంటే మన తెలుగు ఐబొమ్మ దొరికింది, ఇంకా మూవీ రూల్స్ వేరే తమిళ్ హ్యాకర్స్ ఉన్నాయి, కన్నడకి, మలయాళంకి, హిందీకి బోలెడన్ని ఉన్నాయి, వాటిని హ్యాక్ చేసి పట్టుకోవచ్చు. అండ్ ఎవరైతే చిన్నపిల్లల ఫోన్ వీడియోలో లేకపోతే ఇంకేమన్నా పిచ్చి పిచ్చి వీడియోలు, అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు, న్యూడ్ వీడియోలు ఆన్లైన్లో అప్లోడ్ చేసి డబ్బులు సంపాదిస్తారో వాళ్ళని పట్టుకోవచ్చు. వీడు హెల్ప్ చేస్తే, అంటే వీడు అనుసరించే మార్గం ఏంటో, ఆ సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఏంటో వీడి ద్వారా ఇంకా చాలా తీయొచ్చు అనేది నా అభిప్రాయం. అతన్ని అంటే వెంటనే ఇతన్ని శిక్షించేసి ఏదో జైల్లో తోయకుండా, సరే చేశాడు ఏదో డబ్బులు ఆశపడి వాటెవర్, బట్ అంత తెలివితేటలు ఉన్నోడిని మనం సక్రమంగా యూటిలైజ్ చేసుకుంటే పనికి వస్తాడనేది నా అభిప్రాయం. ఇందాక శివాజీ గారు చెప్తే విన్నాను, నేను అది చూసా. ఎస్, హీ సేడ్ రైట్. అఫ్ కోర్స్ అందరూ ఒక రకంగా ఆలోచిస్తున్నారు, ఇతను ఇంకోలా ఆలోచించాడు. అండ్ ఇతని ద్వారా ఫ్రీగా సినిమాలు చూసిన వాళ్ళు ఇక మేము చూడలేమేమో అనుకొని వాళ్ళు ఒక రకంగా స్పందిస్తున్నారు. ఎవరి స్పందన వాళ్ళది. వాళ్ళందరి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్లో ఎట్లా ఇతను అరెస్ట్ చేశారు కాబట్టి మోస్ట్లీ ఏదైనా మంచి పనులకి ఇతన్ని వాడుకుంటే ఉపయోగపడతాడు. అంటే ఇప్పుడంటే మనం జ్యుడిషియల్ రిమాండ్ తీసుకున్నాము, ఇంకా వీడు చేసిన విన్యాసాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ మనకు తెలియాలి. అన్నీ తెలిసిన తర్వాత, వీడి దగ్గర నుంచి అన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్. అండ్ నెంబర్ 2, ఇతని దగ్గర ఆల్మోస్ట్ ఒక 50 lakhsకి సంబంధించినటువంటి డేటా ఉంది. ఇక్కడ మనమే పప్పులో కాలేసాం. ఎవరెవరైతే మీమ్స్ చేస్తున్నారో ఇతను అరెస్ట్ అయిన వెంటనే సజ్జనర్ గారు చెప్పారు పోలీసుల మీద మీమ్స్ చేయకండి అని. పాపం వాడు మాకు ఎన్నో ఫ్రీ సినిమాలు చూపించాడు అని చెప్పేసి రకరకాలుగా మీమ్స్ చేస్తున్నాడు. వాళ్ళకి అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే, మీ పర్సనల్ డేటా మొత్తం మీరు హ్యాపీగా సినిమా చూస్తున్నారు, ఇది నొక్కండి అది నొక్కండి అది నొక్కండి అంటే నొక్కేస్తున్నావు. నీ నొక్కిన నొక్కుడికి నీ పర్సనల్ డేటా అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. అట్లా వీడి దగ్గర 50 lakhs మెంబర్స్ పర్సనల్ డేటా ఉంది. ఇది వాడు అమెరికా అండ్ నెదర్లాండ్స్లో సర్వర్స్ పెట్టేసి మెయింటైన్ చేస్తున్నాడు. ఎవరికైనా అమ్మాడా లేకపోతే ఇంకా దాంట్లో ఏముంది, మేబీ ఆ డేటా ఉన్నందుకే వీడు అంత ఇదిగా మీరు నా జోలికి వస్తే నేను మీ జోలికి రావాల్సి ఉంటుంది అని చెప్పి సవాల్ విసిరాడు ఆ గతంలో. అవన్నీ తెలియాలి. ఇంకా వీడిని కస్టడీకి తీసుకొని పూర్తిగా ఇతని దగ్గర ఉన్న ఈ అక్రమకు సంబంధించినటువంటి సైట్స్ అన్నిటినీ తీసి చెరిపేసిన తర్వాత నెక్స్ట్ వీడిని కొంచెం ప్రక్షాళన చేసి ఇంకేదైనా మనకు పనికొచ్చేదానికి యూజ్ చేస్తే బాగుండనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.